నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మన హిందూ సంస్కృతి అనేక దేశాల్లో వేల సంవత్సరాల క్రితమే వ్యాపించింది అనడానికి నిదర్శనంగా నేడు వియత్నాంలో జరుగుతున్నటువంటి పురావస్తు శాఖ త్రవ్వకాల్లో నిరూపితం అయింది. వియత్నాంలో 6-7 ప్రదేశాల్లో ఈ మధ్య పురావస్తు శాఖ త్రవ్వకాలు నిర్వహించింది. ఈ త్రవ్వకాలకి మన భారతదేశ ఆర్కియలాజికల్ సొసైటీ వారు కూడా తమ సహాయాన్ని అందించడం జరిగింది. వారికి ట్రైనింగ్ కూడా ఇచ్చి త్రవ్వకాలు ఎలా చేయాలో కూడా వారు తెలియజేశారు వారికి. అయితే ఈ పునరుద్ధరణ పనులు కొన్ని చోట్ల వియత్నాం ప్రభుత్వం చేపట్టింది. ఈ పనులు జరుగుతున్న సమయంలో 9వ శతాబ్దం నాటి పురాతన శివలింగం ఒకటి బయటపడింది. అక్కడి చామ్ టెంపుల్ కాంప్లెక్స్లో ఆర్కియాలజికల్ సొసైటీ వారు అధికారులు ఈ శివలింగాన్ని కనుగొన్నారు. వియత్నాంలోని క్యాంగ్నామ్ పరిధిలో ఉన్న మైసన్ సిటీలో చామ్ టెంపుల్ కాంప్లెక్స్ ఉంది. దీన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. అప్పటి చంపా సామ్రాజ్య రాజు ఇంద్రవర్మ ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆయన బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేశారు. బౌద్ధంతో పాటు హిందూ మతం కూడా అప్పట్లో వియత్నాంలో ఉన్నట్లు ఈ శివలింగం ద్వారా తెలుస్తుందని సర్వే అధికారులు చెబుతున్నారు. ఈ దేవస్థానం పరిధిలో అంతకు ముందు కూడా 6 శివలింగాలను గుర్తించారు. అయితే వాటన్నిటికంటే 9వ శతాబ్దం నాటి శివలింగం అద్భుతమైనదని అధికారులు అంటున్నారు. ఇది 1100 సంవత్సరాల నాటి పురాతన శివలింగం. 2020 నాటి పనిలో ఈ శివలింగాన్ని వెలుగు తీశారు. 4వ శతాబ్దపు నుంచి 13వ శతాబ్దపు మధ్యకాలంలో హిందూ ఆధ్యాత్మిక మూలాలు కలిగిన చంపా రాజ్యంలో ఈ ఆలయాలు నిర్మితమయ్యాయని తెలుస్తూ ఉంది. వాటిలో భద్రేశ్వరుడి ఆలయం ముఖ్యమైనది. 1903, 1904లో కెప్టెన్ ఫ్రెంచ్ నిపుణులు ఆలయ సముదాయాన్ని శిథిలావస్థలో కనుగొన్నారు. ఆ సమయంలో జరిగిన త్రవ్వకాల్లో ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్తలు దేవాలయ స్థావరంలో ఒక శివలింగం ఉన్నట్లు కనుగొన్నారు. అయితే అప్పుడు త్రవ్వకాలు పూర్తిగా జరగలేదు. తర్వాత వియత్నాంపై జరిగిన దాడులు, యుద్ధాలు ఆలయ సముదాయాన్ని నాశనం చేశాయి. కాగా 9వ శతాబ్దికి చెందిన రాజు ఇంద్రవర్మ ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారని తెలుస్తోంది. ఇంద్రవర్మ చక్రవర్తిగా ఉన్న సమయంలో సింహాసనం ఆయన అధిష్ఠించక ముందు ఆయన పేరు శ్రీ లక్ష్మీంద్ర భూమేశ్వర గ్రామస్వామిని అక్కడ బయటపడిన శాసనాల్లో ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంద్రవర్మ రాజధాని నగరం ఇంద్రపురం. అక్కడ లభించిన బుద్ధుడి కాంస్య విగ్రహం అమరావతి శైలిలో ఉందని తెలిపారు. చంపా తొలి శిల్పం అంటే క్రీస్తు శకం 8వ శతాబ్దికి ముందున్నదంతా అమరావతి శైలిలో ఉందని అక్కడ చరిత్రకారులు అంటున్నారు. 2021 నాటి పనుల్లో మరో సైట్లో ఇంకొక భారీ శివలింగం బయటపడింది. గత ఏడాది హోమిచిన్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంటియన్ మధ్య జరిగిన త్రవ్వకాల్లో 2.27 మీటర్ల శివలింగం బయటపడింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైనటువంటి మైసన్ ఆలయ సముదాయ పరిరక్షణ పునరుద్ధరణ పనుల్లో ఇండియా కూడా పాలు పంచుకుంది. 2014లో సంతకం చేసిన ఒక అవగాహన ఒప్పందం ప్రకారం భారత పురావస్తు సర్వే ASI-AHK దేవాలయంపై పనిచేసి ఏప్రిల్ 2023లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. సాంస్కృతిక నాయకత్వాన్ని కాపాడడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా లక్ష్యంగా పెట్టుకున్న భారతదేశం ఆలయ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంది. ఈ ప్రాజెక్టులో భాగంగా వియత్నాం పురావస్తు శాఖ పరిరక్షణ నిపుణులకు ఆధునిక పరిరక్షణ పద్ధతుల గురించి భారత అధికారులు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, నమః శివాయ.